గత ఎపిసోడ్లో రాఘవయ్య గారి లెక్కల సమస్యను తీర్చి కాంచన అందరి మెప్పు పొందింది. అది నచ్చని సింధు కాంతమ్మ మనస్సులో కాంచనపై లేనిపోని అనుమానాలు నింపింది. దాంతో వరలక్ష్మి వ్రతం పూజా సామగ్రి తనే తెస్తానని కాంతమ్మ పంతం పట్టి సింధుతో కలిసి బజారుకెళ్ళింది. ఆ రోజు రాత్రి కాంతమ్మ సింధు చేతిలో సంచులతో బజారు నుండి ఇంటికి తిరిగొస్తారు. ఇద్దరి ముఖాల్లో ఒక తెలియని గెలుపు కనిపిస్తుంది. చూసావా అమ్మా, మనం గంటలో అన్నీ కొనుక్కొచ్చేశాం. దానికి వదినే వెళ్లాలా? తనకే అన్నీ తెలుసన్నట్టు బిల్డప్ ఒకటి. అవును సింధు, నాకు అనుభవం లేదా ఏంటి? ప్రతి ఏడు ఆ పంతులు గారు రాసిన చిట్టి తీసుకెళ్లి నేనే తీసుకొచ్చేదాన్ని కదా. అప్పుడే కాంచన వంటింట్లో నుండి మంచినీళ్లు తీసుకుని వస్తుంది. వచ్చేసారు అత్తయ్య, చాలా అలసిపోయినట్టున్నారు, నీళ్లు తాగండి. ఆలుపే ముందులే కాంచన, ఇంటి పనులు దేవుడి పనులు నాకేం కొత్త కాదు. ఇదిగో సామాన్లన్నీ తెచ్చాను. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు గాని నేనొక్కదాన్ని అన్నీ మేనేజ్ చేయగలను. సంతోషమే కదా అత్తయ్య, మీరు తెచ్చారంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఒకసారి లిస్ట్ చెక్ చేసుకోమంటారా? అవసరం లేదోదినా, మేమక్కడ షాప్లో 2 సార్లు చెక్ చేశాం. నువ్వెళ్ళి రేపటికి ప్రసాదాల గిన్నెలు శుభ్రం చేయి చాలు. సరే సింధు. కాంచన మౌనంగా వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో ఏదో సందేహం. అత్తయ్యగారు హడావిడిలో ముఖ్యమైనవేమైనా మర్చిపోయారేమోనని అనిపిస్తుంది. కాని ఇప్పుడడిగితే మళ్లీ గొడవవుతుందని మౌనంగా ఉంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. ఇల్లు పూలతో అలంకరించి ఉంటుంది. పంతులుగారొచ్చి పీటల మీద కూర్చుంటారు. రాఘవయ్య, కాంతమ్మ, రవి, కాంచన, సింధు అందరూ కొత్త బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉంటారు. రాఘవయ్య గారు, ముహూర్తం దగ్గర పడుతోంది, ఇక పూజ మొదలెడదాం. అమ్మగారు, పసుపు గణపతిని చేయడానికి పసుపు తమలపాకులు ఇటివ్వండి. ఇదిగోండి పంతులు గారు. కాంతమ్మ పళ్ళం అందిస్తుంది. పూజ మొదలవుతుంది. కాసేపటి తరువాత, అమ్మగారు, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. చల్మిడి, వడపప్పు సిద్ధంగా ఉన్నాయా? అలాగే తోరణానికి కట్టడానికి దారం, మామిడాకులు తెచ్చారా? కాంతమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. సింధు వైపు చూసింది. సింధు కూడా బిక్కమొహం వేసింది. అది చలిమిడి, వడపప్పు. సింధు, మనం నిన్న రాత్రి బియ్యం నానబెట్టామా? లేదమ్మా, నువ్వు షాప్లో సామాన్లు కొనే హడావిడిలో ఉన్నావు. నేను చీరలు చూసే హడావిడిలో ఉన్నాను. ఇంటికొచ్చాక అలసిపోయాం కదా, ఆ సంగతే మర్చిపోయాం. ఏంటి కాంతం, వ్రతానికి ముఖ్యమైనవి చలిమిడి, వడపప్పు. అవి లేకుండా పూజలా పూర్తవుతుంది. నిన్నంత గొప్పగా చెప్పావు అన్నీ తెచ్చానని, కనీసం ఇంట్లో చేయాల్సిన పని కూడా మర్చిపోతే ఎలా? ఏమిటమ్మా ఇది? ఇప్పుడు బియ్యం నానబెట్టి దంచి చలిమిడి చెయ్యాలంటే గంట పడుతుంది. అంతసేపు ముహూర్తం ఆగదు కదా. కాంతమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కళ్లలో నీళ్లు తిరిగాయి. అందరి ముందు తలదించుకునే పరిస్థితొచ్చింది. సింధు కూడా మౌనంగా ఉండిపోయింది. పంతులు గారు, ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. ఇప్పుడేం చెయ్యాలి? అప్పుడు కాంచన నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. చేతిలో 2 వెండి గిన్నెలతో తిరిగొచ్చింది. పంతులు గారు, కంగారు పడకండి. ఇదిగో చలిమిడి, వడపప్పు. తోరణానికి దారం కూడా పసుపు రాసి సిద్ధం చేశాను. అందరూ ఆశ్చర్యంగా కాంచన వైపు చూశారు. కాంతమ్మ కళ్లలో ఆశ్చర్యం, ఊరట రెండూ కనిపిస్తాయి. కాంచనా, ఇవన్నీ నువ్వెప్పుడు చేశావమ్మా? నిన్న రాత్రి అత్తయ్యగారు అలసిపోయి పడుకున్నారు కదా మావయ్య. పూజా సామగ్రిలో ఇవి లేవని గమనించాను. ఉదయాన్నే హడావిడిగా ఇబ్బంది పడకూడదని రాత్రే బియ్యం నానబెట్టి ఉదయాన్నే లేచి సిద్ధం చేశాను. భలే సమయస్ఫూర్తమ్మా మీది. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇదే. అమ్మగారు, మీ కోడలు చాలా ముందు చూపున్న మనిషి. కాంతమ్మ కాంచన వైపు చూసింది. మనసులో హమ్మయ్య, పరువు దక్కింది అనిపించినా పైకి మాత్రం గంభీరంగా ఉంది. పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. పూజ తరువాత అందరూ ప్రసాదం తింటున్నారు. రాఘవయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. చూసావా కాంతం, కాంచన లేకపోతే ఈరోజు పూజ మధ్యలోనే ఆగిపోయేది. నువ్వు అనుభవం ఉందన్నావు, కాంచన బాధ్యత తీసుకుంది కాబట్టే మన పరువు నిలబడింది. అవునమ్మా, కాంచన్ ఇప్పుడు ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకో, తను మన ఇంటికి మంచి కోడలే కాదు, మంచి నేస్తం కూడా. సరేలే అన్నయ్య, ఏదో చిన్న విషయం మర్చిపోయాం, వదిన గుర్తు చేసింది. దానికి ఇంత పొగడాలా? అయినా వదినకు ఆ మాత్రం బాధ్యతుండాలి కదా. కాంతమ్మ లోపల సంతోషమున్నా బయటపడకుండా, సింధు చెప్పింది నిజమే కదా,
ఇంటి కోడలన్నాక ఆ మాత్రం చెయ్యాలి. అయినా నేను మర్చిపోయానని తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా. చెప్పకుండా సైలెంట్గా చేసి ఇప్పుడు అందరి ముందు తను గొప్పదానిలా నిరూపించుకుంది. అయ్యో అత్తయ్య, అలా అనుకోకండి. మీరు నిన్న చాలా అలసిపోయారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే చేశానంతే. దేవుడి కార్యం ఆగకూడదనేదే నా ఉద్దేశం. రాఘవయ్య గారు కాంచన సంస్కారానికి ముచ్చటపడ్డారు. కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది. కాని ఆమె మనసులో కాంచన మీద ఒక రకమైన గౌరవం ఏర్పడింది. వారం రోజుల తరువాత ఇంట్లో రాఘవయ్య గారు తలపట్టుకుని కూర్చున్నారు. టేబుల్ నిండా ఫైల్స్ ఉన్నాయి. రవి పక్కనే నిలబడి ఉన్నాడు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. నాన్నా, ఇలాగైతే కష్టం. వరుసగా 3 నెలల నుండి మన రైస్ మిల్లులో నష్టాలే వస్తున్నాయి. పక్కూళ్ళో కొత్తగా వచ్చిన సూపర్ బ్రాండ్ రైస్ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు. మన దగ్గర సరుకెవరూ కొనట్లేదు. గోడౌన్ నిండా ధాన్యం మూలుగుతోంది. నాకు తెలుసురా రవి, నిన్న బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. లోన్ కట్టకపోతే మిల్లు సీజ్ చేస్తామంటున్నాడు. నా కళ్ళ ముందే అది మూత పడితే నిన్ను తట్టుకోలేనురా. మనం కూడా రేట్లు తగ్గిద్దామా నాన్నా? ఇప్పటికే తక్కువ మార్జిన్ మీద నడుపుతున్నాంరా. ఇంకా తగ్గిస్తే అసలుకే మోసం వస్తుంది. కూలీలకి జీతాలు కూడా ఇవ్వలేం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పుడే కాంచన కాఫీ తీసుకునొస్తుంది. వాళ్ల మాటలు వింటుంది. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాఫీలు టిఫిన్ల ధ్యాస లేదు తల్లి. బతుకుబండి ఎట్టుపోతుందో తెలియట్లేదు. సమస్య మన రైస్ క్వాలిటీలో లేదు కదా మావయ్య. క్వాలిటీలో మనదే నెంబర్ 1 కాంచన. మనం పండించేది స్వచ్ఛమైన సోనా మసూరి. ఎలాంటి కల్తీ ఉండదు. ఆ కొత్త కంపెనీ వాడు పాలిష్ ఎక్కువ పెట్టి తళతళ మెరిసేలా చేసి తక్కువ కమ్ముతున్నాడు. మనం పాలిష్ తక్కువ పెడతాం కాబట్టి మన బియ్యం కాస్త ముతకగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి మనవే మంచివి. అంటే మన బలం మన క్వాలిటీ. కానీ జనం ఆకర్షణకి పోతున్నారు. మావయ్య గారు, నాదొక చిన్న సలహా వింటారా? చెప్పు తల్లి. మనం ఇప్పటిదాకా రాఘవేంద్ర రైస్ అని అమ్మేవాళ్లం. జనం దృష్టిలో అదొక సాధారణ రైస్. మనం మన పద్ధతి మార్చాలి. మన బియ్యానికి ఆర్గానిక్ హెల్త్ రైస్, ముతక బియ్యం అని పేరు పెట్టి ఒక కొత్త ప్యాకింగ్ చేద్దాం. ముతక బియ్యం అని పెడితే ఎవరు కొంటారు కాంచన? అక్కడే ఉంది లాజిక్ రవి గారు. పాలిష్ లేని బియ్యం షుగర్ పేషెంట్లకి అమృతం అని ప్రచారం చేద్దాం. సిటీలో ఉండే అపార్ట్మెంట్ వాళ్లకి, డాక్టర్లకి మన బియ్యం శాంపిల్స్ ఫ్రీగా ఇద్దాం. అలాగే ప్రతి 25 కేజీల బస్తా కొంటే 1 కేజీ రాగిపిండి ఉచితమని పెడదాం. మన పొలంలో రాగులు కూడా పండుతున్నాయి కదా. రాగి పిండి ఉచితమా? అవును మావయ్య. ఇప్పుడందరూ మిల్లెట్స్, రాగులు, జొన్నలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనం బియ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అమ్ముతున్నామని చెప్తే జనం రేటు గురించి ఆలోచించరు. ఐడియా బాగుంది నాన్న. ఆ కొత్త కంపెనీ వాడు కేవలం గ్లామర్ ని నమ్ముకున్నాడు. మనం హెల్త్ ని నమ్ముకుందాం. కాంచన చెప్పినట్టు ట్రై చేద్దాం. సరే, కాంచన తెలివి మీద నాకు నమ్మకం ఉంది. వెంటనే ఈ ప్లాన్ అమలు చేద్దాం. 1 నెల తరువాత రాఘవయ్య గారు చేతిలో స్వీట్ బాక్స్ తో చాలా హుషారుగా ఇంటికొచ్చారు. అందరూ హాల్లో ఉన్నారు. కాంతం, స్వీట్లు తీసుకో. ఏవండి, ఏంటి రోజు ఇంత ఆనందంగా ఉన్నారు? ఏవైనా విశేషమా? విశేషం అంటే మామూలు విశేషం కాదు. అద్భుతం జరిగింది. గత నెలలో మన సేల్స్ డబుల్ అయ్యాయి. కాంచన చెప్పిన హెల్త్ రైస్ ఐడియా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సిటీ నుండి డీలర్లు ఫోన్ చేసి మరీ అడ్వాన్స్ ఇస్తున్నారు. అవునమ్మా, ఆఫర్లో ఇచ్చిన రాగిపిండి కోసం జనం ఎగబడి కొంటున్నారు. మన నష్టాలన్నీ పూడిపోయాయి. ఇదంతా కాంచన క్రెడిటే. నిజంగానే వదిన ఐడియా అంత బాగా పనిచేసిందా నాన్నా? పని చేయడం ఏంటి తల్లి, మన కంపెనీనే నిలబెట్టింది. నిజమే కాంచన, నువ్వు వంటగదిలోనే కాదు బయట కూడా మొనగత్తవే. అత్తయ్యా, మీరలా అనకండి. మావయ్య గారు అమ్మే రైస్ మంచివి కాబట్టి నా ఐడియా పనిచేసింది. అందులో అందరి కష్టమూ ఉంది. గ్రేట్ వదినా, నీకు బిజినెస్ లో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. సింధు కూడా పైకి అభినందిస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మరో 15 రోజుల తరువాత వాతావరణం మళ్లీ గంభీరంగా మారుతుంది. రాఘవయ్య గారు కోపంగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఏంటి, ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఎందుకు? సడన్ గా ఏమైంది? మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉందన్నారు కదా. రవి, కాంచన, కాంతమ్మ కంగారుగా వస్తారు. ఏమైంది మావయ్య గారు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మోసం కాంచన, దారుణమైన మోసం జరిగింది.
మన బియ్యంలో రాళ్ళు పురుగులు వస్తున్నాయని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారంట. నిన్న పంపిన లారీ సరుకు మొత్తం రిటర్న్ వచ్చింది. డీలర్లందరూ ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అదేంటి నాన్న, మనం క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదే. నాకు అది అర్థం కావట్లేదురా. సడన్ గా మన బ్రాండ్ మీద ఎందుకింత నెగిటివ్ టాక్ వచ్చింది? ఎవరో కావాలని మన పేరు చెడగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. అయ్యో దేవుడా, మొన్ననే కదా లాభాలొచ్చాయని సంతోషించాం. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఇది దిష్టి కాదత్తయ్యా, ఖచ్చితంగా కుట్రే. మన బియ్యం క్వాలిటీ మనకి తెలుసు. ప్యాకింగ్ చేసేటప్పుడు మనం దగ్గరుండి చూసుకుంటాం. మరి కస్టమర్ దగ్గరికి వెళ్లేసరికి రాళ్ళెలా వస్తాయి? అయితే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా జరుగుతుందా? కావచ్చు. లేదా మన మిల్లులోనే మనకి తెలియని శత్రువు ఎవరైనా ఉన్నారా? నా మనుషులు నమ్మకస్తులమ్మా, ఎవ్వరిని అనుమానించలేను. ఇక మనం కోలుకోవటం కష్టం. రాఘవయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. మావయ్య గారు, ధైర్యంగా ఉండండి. సమస్య ఎక్కడుందో నేను కనిపెడతాను. వదినా, ఇది పెద్దవాళ్ల గొడవ. నువ్వు మరీ రిస్క్ తీసుకుంటున్నావేమో. మన కుటుంబం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను సింధు. ఈ నష్టాలకి శాశ్వత పరిష్కారం కనుగొనేదాకా నిన్ను నిద్రపోను. అసలు బియ్యంలో రాళ్లెలా వస్తున్నాయి? కాంచన అనుమానం ఎవరిమీద? మిల్లులో ఉన్న ఆ నమ్మకద్రోహి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే తెలివైన కోడలు ఎపిసోడ్ 3 చూడాల్సిందే. రాఘవయ్య గారు నిన్న ఆస్తి పంపకం మాట ఎత్తినప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. కాని రవి ఆ నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు ఉండనివ్వలేదు. నాన్న, పంపకాల గురించి పండగయ్యాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మనందరం కలిసి ఉండటమే ముఖ్యం. దయచేసి ఈ పండగ పూర్తయ్యే వరకు ఏ గొడవలు వద్దు అని తండ్రిని బ్రతిమలాడాడు. రాఘవయ్య గారు కూడా సరేనన్నట్టు తలూపారు. కాని ఆయన ముఖంలో ఆ గాంభీర్యం మాత్రం అలాగే ఉండిపోయింది. మరుసటి రోజు భోగి పండగ. తెల్లవారుజాము నుండి ఆ ఇంట్లో హడావిడి మొదలైంది. చీకటి ఇంకా వీడకముందే, కోడి కూయకముందే కాంతమ్మ లేచి ఇల్లంతా శుభ్రం చేసింది. ఉదయం కుటుంబమంతా హాల్లో సమావేశమై ఉంటారు. రవి అందరికీ పనులు అప్పజెప్తూ బిజీగా ఉంటాడు. చూడండి, రేపే భోగి. మన చేతి నిండా పనులున్నాయి. ఎవరూ ఖాళీగా కూర్చోడానికి వీల్లేదు. అన్నయ్య, ఏం పనులో చెప్పు, మేమంతా రెడీ. జోష్ అంటే అలా ఉండాలిరా తమ్ముడు. సరే వినండి. సురేష్, నువ్వు మాధవ్ బావగారు కలిసి బజారుకెళ్ళాలి. పూలు, పండ్లు, రేగు పండ్లు, చెరకుగడలు ఇలా అవన్నీ తీసుకురావాలి. తప్పకుండా బావగారు. సురేష్, నేను ఇప్పుడే బయలుదేరతాం. అన్నట్టు బజారులో ఆ గంగిరెద్దుల వాళ్ళు కనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పనా? సిటీలో ఎలాగూ ఇవన్నీ చూడలేం కదా. భలే గుర్తు చేశారు బావగారు. ఖచ్చితంగా చెప్పండి. మనింటి ముందే వాళ్ళ ఆట ఆడాలి. అప్పుడే పండగ సందడిగా ఉంటుంది. మరి నాకేంటి పని బావగారు? నేను ఖాళీగా ఉండాలా? అయ్యో కావ్య, నీకు బోలెడంత పనుంది. నువ్వు, సింధు, నేను కలిసి ఇంటి అలంకరణ బాధ్యత తీసుకోవాలి. మామిడి తోరణాలు కట్టాలి, గడపలకు పసుపు కుంకుమ రాయాలి. సరే వదినా, పదండి, పని మొదలెడదాం. ఏరా రవి, అందరికీ పనులు చెప్పావు, మరి నా పని ఏంటి? నువ్వు మహారాణివమ్మా. నువ్వు కేవలం పనులు పర్యవేక్షించాలి. ఏ వంట ఎలా ఉందో రుచి చూడాలి. అంతేగాని నువ్వు కష్టపడకూడదు. ఊరుకోరా, పండగ పూట ఆడవాళ్లు ఖాళీగా కూర్చుంటే ఏం బావుంటుంది? నేను వంటింట్లో ఉంటాను, కాంచన, కావ్యాలకి సాయం చేస్తాను. నాకేం పని చెప్పవా రవి? రాఘవయ్య గారు అలా అడగ్గానే అందరూ ఒక్క క్షణం సైలెంట్ అవుతారు. రవి నవ్వుతూ తండ్రి దగ్గరికెళ్తాడు. నాన్న, మీరీ ఇంటికి పెద్ద దిక్కు. మీరా కుర్చీలో కూర్చొని మమ్మల్ని చూస్తుంటే చాలు. మాకదే 10,000. కావాలంటే భోగి మంటలకి కావలసిన ఏర్పాట్లు చూడండి. పాత సామాన్లేమేం వెయ్యాలో మీకే బాగా తెలుసు కదా. సర్లే, చూద్దాం. రాఘవయ్య గారి గొంతులో ఏదో నిర్లిప్తత. కాని ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం కావ్య, సింధు, కాంచన పెరట్లో కూర్చొని మామిడాకులు తెంచి తోరణాలు కడుతున్నారు. కావ్య చాలా ఆసక్తిగా ఆ పని చేస్తుంది. సింధు, అసలు ఈ ఆకుల వాసన ఎంత బాగుందో తెలుసా? సిటీలో ప్లాస్టిక్ తోరణాలు కొని తగిలించేస్తాం. కానీ ఇలా మన చేతులతో కడుతుంటే ఏదో తెలియని తృప్తి. అదే వదిన పల్లెటూరి గొప్పతనం. ఇక్కడ ప్రతిదీ ప్రకృతితోనే చేస్తారు, యంత్రాలతో కాదు. అన్నట్టుదినా, రేపు భోగి కదా, మీరు తలస్నానం చేసి పట్టుచీర కట్టుకోవాలి.
అమ్మ మీకోసం కొత్త పట్టుచీర కొంది. అవునా? అత్తయ్య గారు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే సింధు, ఇక్కడికి రావాలంటే నాకు చాలా భయంగా ఉండేది. పల్లెటూరి వాళ్ళు ఆచారాలని ఇబ్బంది పెడతారేమో అనుకున్నా, కానీ ఇక్కడ స్వేచ్ఛగా ఎంతో ఆప్యాయంగా ఉంది. కావ్య, మనుషుల మధ్య దూరం తగ్గితే మనస్సుల మధ్య భయం కూడా పెరిగిపోతుంది. మా అత్తయ్య గారు పైకి గట్టిగా మాట్లాడినా వెన్నలాంటి మనసు ఆవిడది. నిజమేనక్క. ఉదయం నేను లేచేసరికి అత్తయ్య కాఫీ బెడ్ దగ్గరికి తీసుకొచ్చారు. మా అమ్మ కూడా పెళ్ళయ్యాక ఇంత బాగా చూసుకోలేదు. ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఒక వరం అనిపిస్తుంది. సురేష్ ఎందుకు చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకుంటారో ఇప్పుడు అర్థమవుతుంది. మంచి మాట చెప్పారు దినా. రేపు భోగి మంటల దగ్గర అసలు సందడి ఉంటుంది చూడండి. అందరూ భోజనానికి కూర్చున్నారు. మాధవ్కి రవి, సురేష్ దగ్గరుండి వడ్డిస్తున్నారు. కాంతమ్మ అందరి కంచాల్లో నెయ్యి వేస్తోంది. బావగారు, ఇంకొంచెం కూర వేసుకోండి. ఇది అమ్మ స్పెషల్ గుత్తి వంకాయ. చాలు బావగారు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. మీరు కూడా కూర్చోండి. అయ్యో బావగారు, అలా అంటే ఎలా? మా చెల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారు. మీకీ మాత్రం మర్యాద చేయకుంటే ఎలా? సింధు చెప్పింది, మీరు ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే తనకి సాయం చేస్తారంటగా. అదేం లేదు సురేష్, సంసారం అన్నాక ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి కదా. అయినా మీ ఇల్లు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. బావగారు, మీరు, మావయ్య గారు అందరూ కలిసి ఉంటున్నారు. ఈ రోజుల్లో అన్నదమ్ములిలా కలిసి ఉండటం చాలా అరుదు. కలిసుంటే కలదు సుఖమని పెద్దలూరికి అనలేదు బావగారు. వేరుపడితే స్వేచ్ఛ వస్తుందేమో గాని బలం పోతుంది. ఏమంటారు నాన్న? అవును, బలం ఉంటుంది, కానీ ఆ బలం బరువుగా మారకూడదు. ఆ మాటలో ఏదో గూఢార్థముంది. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రవి విషయాన్ని మార్చడానికి ప్రయత్నించాడు. అదలా ఉంచండి నాన్న. రేపు భోగి మంటల్లో పాత సామాన్లతో పాటు మన మనసులో ఉన్న పాత చింతలు కూడా వేసేయాలి. ఏమంటారు బావగారు? ఖచ్చితంగా బావగారు. భోగి అంటేనే మార్పుకి సంకేతం కదా. సురేష్, కావ్యకి ఆ ఆవకాయ వడ్డించు. సిటీలో ఇలాంటి ఆవకాయ దొరకదు. మరుసటి రోజు తెల్లవారుజామున చీకటి ఇంకా పోలేదు. చలి విపరీతంగా ఉంది. ఇంటి ముందు పెద్ద భోగి మంట వేసి ఉంది. కుటుంబమంతా చుట్టూ చేరారు. మంటలెగిసి పడుతుంటే ఆ వెలుగులో అందరి ముఖాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. అందరూ చుట్టూ నిలబడండి, దేవుడికి దండం పెట్టుకోండి. పెద్దలేమంటారో తెలుసా? భోగి మంటల్లో కేవలం పాత వస్తువులే కాదు, మనలో ఉన్న చెడు ఆలోచనలు, ద్వేషం, అహంకారం, కోపం అన్నీ వేసేయాలంట. అప్పుడే మనసు శుద్ధవుతుంది. నిజమేనన్నయ్యా, నేను నా బద్ధకాన్ని, సిటీ లైఫ్లో వచ్చిన యాంత్రికతని ఈ మంటల్లో వేసేస్తున్నా. ఇక నుండి కుటుంబానికి ఎక్కువ టైం ఇస్తా. నేను నా భయాల్ని వేసేస్తున్నా. ఈ కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోవడానికి ఏ భయాలు అక్కర్లేదని అర్థమైంది. నేను నా మొహమాటాన్ని వేసేస్తున్నా. బావగారు, ఇక నుండి నేను కూడా మీ ఇంట్లో మనిషినే. చుట్టంలా కాకుండా కొడుకులా ఉంటాను. నాకింకేం కావాలరా? మీరంతా ఇలా కలిసిమెలిసి ఉంటే చాలు. నాకున్న బాధలన్నీ ఈ మంటల్లో కాలి బూడిదైపోవాలి. ఏవండి, మీరు కూడా ఏదో ఒకటి చెప్పండి. నిజమే రవి, మనసులో ఉన్న భారాన్ని దించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. నేను నా ఆవేదనను ఈ మంటల్లో వెయ్యాలనుకుంటున్నా, కానీ కొన్ని బాధ్యతలు బూడిదవ్వవు కదా. అవి నిప్పు కనికల్లా మిగిలే ఉంటాయి. నాన్న, పండగ పూట కూడా ఎందుకంత సీరియస్? రండి, అందరం కలిసి మంటల చుట్టూ తిరుగుదాం. సింధు తండ్రి చేయి పట్టుకుని లాగింది. అందరూ మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తారు. రాఘవయ్య గారు వాళ్ళని చూస్తూ చిన్నగా నవ్వుతారు. ఉదయం సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఇంటి ముందు ఆడవాళ్లంతా ముగ్గులేయడానికి సిద్ధమవుతున్నారు. రవి, సురేష్, మాధవ్, రాఘవయ్య జడ్జిలుగా కుర్చీల్లో కూర్చున్నారు. గౌరవనీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఉమ్మడి కుటుంబంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగవల్లి పోటీలు జరగబోతున్నాయి. పోటీదారులు శ్రీమతి కాంతమ్మ గారు, శ్రీమతి కాంచన గారు, శ్రీమతి సింధు గారు మరియు శ్రీమతి కావ్య గారు. విజేతలకు బహుమతి ఏంటన్నయ్యా? విజేతలకు నాన్నగారి చేతుల మీదుగా బెస్ట్ కోడలు ఆర్ కూతురు ఆ అవార్డు వస్తుంది. సాయంత్రం సినిమా టికెట్లు కూడా.
అయ్యో, నాకు చుక్కల ముగ్గు రాదు బావగారు. పర్లేదు తల్లి, నీకొచ్చిందే వెయ్యి. పోటీ మొదలైంది. కాంచన చాలా నైపుణ్యంతో పెద్ద రథం ముగ్గు వేసింది. సింధు చిలకల ముగ్గు వేసింది. కాంతమ్మ గారు సాంప్రదాయబద్ధమైన పద్మం ముగ్గు వేశారు. కావ్య మాత్రం రంగురంగుల పువ్వుల డిజైన్ వేస్తుంది. ఏవండి జడ్జి గారు, మీ ఆవిడ గారు వేస్తున్నారని మార్కులు ఎక్కువ వేయకండి. మా ఆవిడ ముగ్గు చూడండి ఎంత బాగుందో. అబ్బో, మా ఆవిడ వేసిన కలర్ కాంబినేషన్ చూడండి బావగారు, మోడ్రన్ ఆర్ట్ అది. అమ్మా, నువ్వు వేసిన ముగ్గులో మన సంస్కృతి కనిపిస్తుంది. అవును రవి, మీ అమ్మ చిన్నప్పుడు ముగ్గు వేస్తే వీధంతా ఆగి చూసేది. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ కళ బయటపడింది. పోండి మీరొకరు పిల్లల ముందు. చివరికి రాఘవయ్య గారు లేచి తీర్పు చెప్పారు. అందరూ బాగా వేశారు, కానీ కావ్య మన పద్ధతి కొత్తైనా చాలా బాగా ప్రయత్నించింది. అందుకే ఈ పోటీ విజేత మనింటి కొత్త కోడలు కావ్య. అందరూ చప్పట్లు కొట్టారు. కావ్య సంతోషంతో ఎగిరి గంతేసింది. కాంచన, సింధు ఆమెని అభినందిస్తారు. ఆ వాతావరణమంతా నవ్వులు కేరింతలతో నిండిపోతుంది. సాయంత్రం భోగిపళ్ళు పోసే కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్లు కూడా వచ్చారు. ఏమే కాంతం, ఇన్నాళ్లకి నీ ఇల్లు కలకలలాడుతుంది. కూతురు, కోడళ్ళు, కొడుకులు దిష్టి తగిలేలా ఉంది. నీ చల్లని నోటితో ఆ మాటనకే అనసూయ, నా పిల్లలెప్పుడూ ఇలాగే ఉండాలి. రాఘవయ్య గారు మూలగా ఉన్న కుర్చీలో కూర్చుని ఈ సందడిని గమనిస్తున్నారు. ఆయన ముఖంలో ఆనందమున్నా అది పూర్తి స్థాయిలో లేదు. రవి అది గమనించాడు. సురేష్తో, ఓరే సురేష్, నాన్నగారు చూడు, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు. అందరూ నవ్వుతుంటే ఆయన మాత్రం అంటిముట్టనట్టున్నారు. అవునన్నయ్యా, ఈ ఆస్తి పంపకం విషయం ఆయన్నింకా తొలిచేస్తుందేమో. మనమెంత మర్చిపోదామనుకున్నా ఆయన గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. ఏమోరా, ఆయన మనసులో ఏముందో అర్థం కావట్లేదు. ఇలాంటి సంతోష సమయాల్లో కూడా ఆయన ఎందుకంత కఠినంగా ఆలోచిస్తున్నారు? అసలు ఆయన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? రేపు సంక్రాంతి కదా, రేపైనా ఆయన మనసు మారుతుందేమో చూద్దాం. ఈ రోజుకి ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేద్దాం. రవి తండ్రి వైపు చూస్తాడు. రాఘవయ్య గారు రవిని చూసి కళ్ళు తిప్పుకుంటారు. ఆ చూపులో ఏదో దాపరికం, ఏదో ఆవేదన. భోగి మంటలు చలిని తరిమి కొట్టాయి. కాని రాఘవయ్య గారి మనస్సులో ఉన్న మంచును మాత్రం కరిగించలేకపోయాయి. ఆయన మౌనం వెనుక ఉన్న తుఫానేంటి? ఈ ఆనందాన్ని ఆవిరి చేసే నిర్ణయం ఆయన తీసుకోబోతున్నారా? రేపు పెద్ద పండుగ సంక్రాంతి. ఆ రోజు ఇంటి ముంగిట ముగ్గులుంటాయా, లేక మనసుల మధ్య గీతలుంటాయా? రాఘవయ్య గారి అంతరంగం తెలియాలంటే 6వ ఎపిసోడ్ వరకు ఆగాల్సి.